30 లక్షలు పెట్టి థార్ రాక్స్ లో టాప్ అండ్ ఆటోమేటిక్ వేరియంట్ కొనుక్కున్న మన ఫాలోవర్ ఒకరు ఒక విచిత్రమైన ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. ఆ ఇష్యూ ఏంటో ఆయన మాటలోనే క్లియర్ గా వినండి. సో ఈ వీడియోలో నాయిస్ వచ్చేసి ఆ విజిల్ సౌండ్ అనేది డిస్క్ బ్రేక్స్ నుండి లోయర్ స్పీడ్స్ లో అంటే ఒక 5-10 కిలోమీటర్ స్పీడ్ లో అది కూడా ఇంజన్ హీట్ అయిన తర్వాత డిస్క్ బ్రేక్స్ హీట్ అయిన తర్వాత కొంచెం డ్రైవ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ తర్వాత లోయర్ స్పీడ్స్ లో 5-10 కిలోమీటర్ స్పీడ్ లో ఈ విజిల్ నాయిస్ లాగా వస్తుంది. సో అది అకేషనల్లీ కాదు బాగానే ఫ్రీక్వెంట్ గానే వస్తుంది. నేను సర్వీస్ సెంటర్ వాళ్ళకి చూపించానండి. సో చూస్తే వాళ్ళు మహేంద్ర నుండి టీం వచ్చి చెక్ చేస్తారు. సార్ యాక్చువల్లీ మీదే కాదు కొన్ని వెహికల్స్ మాకు వచ్చాయి, ఇక్కడ హైదరాబాద్ లో చూపించాను నేను, మాకు కూడా కొన్ని వెహికల్స్ కంప్లైంట్స్ వచ్చాయి. సో మహేంద్ర వాళ్ళకి మెయిల్ పెట్టి మీ వీడియోస్ కూడా పెట్టాము. సో బ్యాక్ ఎండ్ టీం వచ్చి చెక్ చేస్తామని చెప్పారు. సో మేబీ టుడే ఆర్ టుమారో నేను వెళ్ళి చెక్ చేయించుకోవాలి, స్టేటస్ ఏంటని తెలియదు. ఫస్ట్ అయితే సర్వీస్ ఇచ్చినప్పుడు చెప్పాను నేను కంప్లైంట్ రిజాల్వ్ చేస్తాం సార్ అన్నారు, కానీ రిజాల్వ్ అవ్వలేదు అనమాట నాకు ఇష్యూ. సో మహేంద్ర వాళ్ళకి మెయిల్ పెట్టారంట, సార్ ఇదేమీ ఇష్యూ అవ్వదు, బ్రేక్స్ ఏం ప్రాబ్లం ఉండవు అని చెప్పారంట. బట్ నేనేమంటే ఇప్పుడు ట్రాఫిక్ లో కానీ ఇది కానీ చాలా ఇప్పుడు మనం 30 lakhs పెట్టి వెహికల్ పెట్టుకుని నాయిస్ అనేది చాలా చీప్గా ఉంది. సో ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా ఎవరికైనా కంప్లైంట్స్ ఉంటే ఫర్దర్ గా చెక్ చేసుకుంటారు అది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ అబ్జర్వ్ చేయరు, ఏదో ర్యాండమ్ వస్తుంది అనుకుంటే. సో డిస్క్ బ్రేక్స్ నుండి ఈ నాయిస్ వస్తుంది అనమాట, అది లో స్పీడ్స్ లో ఎప్పుడైనా పార్క్ చేసినప్పుడు కానీ లాంగ్ డ్రైవ్ చేసి వచ్చి పార్క్ చేసినప్పుడు కానీ ఈ నాయిస్ అనేది వస్తుంది ఫ్రంట్కి వెళ్తున్నప్పుడు. అది నాది ఆటోమేటిక్ వెహికల్, దాంట్లో వస్తుంది అనమాట. దీంతో పాటు ఆయన ఇంకో ఇష్యూ కూడా నాతో షేర్ చేసుకున్నారు. ఆ ఇష్యూ కూడా కావాలంటే కమెంట్ సెక్షన్ లో ఎస్ అని కమెంట్ చేయండి. అవేర్నెస్ కోసం ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి. అండ్ ఇంకా ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి.